గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము గత క్లాసులో నౌన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నౌన్ అంటే ఏంటి, వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేశాం. అలాగే నౌన్లో మనకు రెండు రకాల నౌన్స్ అని, కాంక్రీట్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అని. కాంక్రీట్ నౌన్లో మరలా 4 రకాలు, దట్ ఈస్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్ అని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద సెకండ్ పార్ట్, ప్రొనౌన్. సో ప్రొనౌన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. అంటే నామవాచకానికి బదులుగా వాడబడే పదాన్ని మనము ప్రొనౌన్ అంటాం. ఇదిగో ఎగ్జాంపుల్ ఇచ్చాను, చూసారా ఇక్కడ? ఇదిగో, హ్యామా ఈజ్ ఎ టీచర్. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ హ్యామా ఈజ్ ఎ నౌన్. am I కరెక్ట్? ఇక్కడ మనకు చూడండి, ఇది ఏంటండి? ఇక్కడ ఇదిగో హ్యామా అనేటువంటిది ఏమవుతుందండి? నౌన్ అవుతుంది. రెండో సెంటెన్స్ చూడండి, హీ ఈజ్ వెరీ జెంటిల్. అంటే హేమా మొదటి సెంటెన్స్ లో హేమా అనేటువంటి నౌన్ కు బదులుగా రెండవ సెంటెన్స్ లో ఏం వాడబడింది? అక్కడ హీ అనేటువంటిది వాడబడింది. సో ఈ విధంగా నామవాచకానికి బదులుగా వాడబడేటువంటి ఈ పదాన్ని ఏమంటారంటే ప్రొనౌన్ అంటారు. సో ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ ఈజ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. అంటే నామవాచకానికి బదులుగా వాడాం కదా, కాబట్టి దీన్ని ప్రొనౌన్ అంటారు. సి సెకండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సుమా ఈజ్ ఆబ్సెంట్ బికాస్ షీ ఈజ్ సిక్. ఇక్కడ సుమా అనేటువంటిది ఏమి? నౌన్. బట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ బికాస్ ఇక్కడ ఏముంది చూడండి, బ్లూ కలర్ లో ఉంది, గమనించారా? సుమాకు బదులుగా వాడబడిన పదం ఏంటి? షీ. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే షీ అనేటువంటిది ప్రొనౌన్ అవుతుంది. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ 10 సంవత్సరాల తర్వాత ఒక బస్ స్టాప్ లో కలిశారు అనుకుందాం. వాళ్ళ మధ్య కాన్వర్సేషన్ ఏ విధంగా ఉంటుందండి? వాళ్ళ పేర్లు వచ్చి గోపి అండ్ రమేష్ అనుకోండి. వాళ్ళ కాన్వర్సేషన్ దేంతో స్టార్ట్ చేస్తారు? హలో గోపి, బాగున్నావా అంటాడు. బట్ రెండవ సెంటెన్స్ లో ఏమంటాడండి? మీ ఇంట్లో అందరూ కుశలమేనా, లే మీ ఇంట్లో అందరూ బాగున్నారా అని అడుగుతాడు. అంతేనా? ఈ 2 సెంటెన్స్ చాలండి. మొదటి సెంటెన్స్ లో గోపి బాగున్నావా అన్నప్పుడు గోపి అనేది ఏమవుతుంది? నౌన్ అండి. బట్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గోపి, ద నౌన్ గోపి, మనం ఏమి యూజ్ చేస్తున్నామండి? మీ. దట్ ఈస్ కాల్డ్ ప్రొనౌన్. ఇంకేం లేదండి, దాన్నే ప్రొనౌన్ అంటాం. అర్థమైంది మీకు? ఇప్పుడు ఈ ప్రొనౌన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో గమనిద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఇదిగో పర్సనల్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తిగత సర్వనామములు అంటారు దీన్ని. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటిది ఇట్ రెఫర్స్ పర్సన్స్. సో అయితే ఇట్ రెఫర్స్ 3 పర్సన్స్ అండి. ఎంతమంది పర్సన్స్ అని రెఫర్ చేస్తుంది ఇది? అయితే ఇది 3 పర్సన్స్ అని రెఫర్ చేస్తుంది. ఇదేంటో గమనిద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేటువంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటంటే తన గురించి తను చెప్పుకునేదాన్ని ఫస్ట్ పర్సన్ అని చెప్పొచ్చండి. ఇంకా దాన్ని ఎలా చెప్పొచ్చండి? ద పర్సన్ స్పీకింగ్, ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ ఈజ్ సెడ్ టు బి ఫస్ట్ పర్సన్. అంటే మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్ అవుతాడండి. ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి ఏమవుతాడంటే సెకండ్ పర్సన్ అవుతాడు. ఆ వ్యక్తి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అది థర్డ్ పర్సన్ అవుతుందండి. ఇదిగోనండి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ లాగా ఇచ్చాను చూడండి. ఇతను ఫస్ట్ పర్సన్ అండి. అంటే ఇతను స్పీకర్, మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఇతను స్పీకర్. సో ఇతని ఫస్ట్ పర్సన్ అంటాం. ఈ స్పీకర్ ఎవరితైతే మాట్లాడుతూ ఉన్నాడో వారు ఏ పర్సన్ అవుతారంటే సెకండ్ పర్సన్ అవుతాడండి. ఈ స్పీకర్ అంటే మాట్లాడే వ్యక్తి ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉంటాడో అతను ఏ పర్సన్ అవుతాడంటే థర్డ్ పర్సన్ అవుతాడండి. అర్థమైంది మీకు? ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్, ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఏ వ్యక్తితో అయితే మాట్లాడుతున్నాడో అతను సెకండ్ పర్సన్, ఆ మాట్లాడుతున్న స్పీకర్ ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాడు అతనేమో థర్డ్ పర్సన్ అవుతాడండి. మరో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను క్లాస్ రూమ్లో రమేష్, గోపి అని 2 వ్యక్తులు ఉన్నారండి. నేను రమేష్ అనే అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాను.
నేను ఏ పర్సన్ అవుతానండి? ఫస్ట్ పర్సన్. నేను ఎవరితో మాట్లాడుతున్నానండి? రమేష్తో. కాబట్టి రమేష్ ఏ పర్సన్ అవుతాడు? సెకండ్ పర్సన్. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను రమేష్తో? గోపి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి గోపి ఏ పర్సన్ అవుతాడండి? థర్డ్ పర్సన్ అవుతాడండి. ఇది వెరీ సింపుల్ అండి. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ పర్సన్స్లో ఏ సబ్జెక్ట్స్ వస్తాయి అంటే, ఇప్పుడు ఫస్ట్ పర్సన్ తన గురించి తాను చెప్పుకునేవి కదండి. నేను, నా గురించి ఇప్పుడు ఐ, నేను, వి, మనము లేక మేము. సో సింగులర్ అయితే ఐ అవుతుంది, ప్లూరల్ అయితే వి అవుతుంది. అది మీకు అందరు కూడా తెలిసిందే. ఇక సెకండ్ పర్సన్ అంటే ఎదుటి వ్యక్తి గురించి చెప్పుకునేవని చెప్పుకున్నాము. అది ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఎదుటి వ్యక్తి గురించి చెప్పేది సబ్జెక్ట్ ఏమొస్తుందండి? యు. అయితే ఇక్కడ 2 సార్లు ఇచ్చానండి యు. సబ్జెక్ట్ ఒకటే అండి ఉండేది, యు ఒకటే. అయితే ఇక్కడ నేను సింగులర్ అండ్ ప్లూరల్గా ఎందుకు ఇచ్చాను అంటే, ఒకవేళ మనం సింగులర్గా వాడేటప్పుడు యూని వాడినప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు అని అర్థం వస్తుందండి. అదే ప్లూరల్గా ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటామండి? యూని వాడతాం కదా, అప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు అని అర్థం వస్తుందండి. అందువల్ల మీకు ఇక్కడ సపరేట్ చేశానండి, సింగులర్ ప్లూరల్గా చూపించాను. సో ఎదుటి వ్యక్తి గురించి చెప్పేవి ఏ పర్సన్స్ అవుతాయండి? సెకండ్ పర్సన్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఏం చెప్పుకున్నాము? ఇతరుల గురించి చెప్పేవి అని చెప్పుకున్నాము. దీంట్లో మనకు ప్రధానంగా 4 సబ్జెక్ట్స్ వస్తాయండి. ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, ఫస్ట్ పర్సన్లో ఏమో 2 సబ్జెక్టులు వస్తాయి, సెకండ్ పర్సన్స్ ఏమో ఒక సబ్జెక్టే, బట్ దాన్ని మనం సింగులర్గా ప్లూరల్గా చూపించాం కానీ ఒక సబ్జెక్టే. థర్డ్ పర్సన్స్లో మనకు 3 సింగులర్స్, ఒక ప్లూరల్ని ప్రధానంగా ఎక్కువ వాడుతుంటాం. అంటే మిగతా సబ్జెక్ట్స్ అని కూడా వాడుతుంటాం, నౌన్స్ వాడుతుంటాం కదా, రమేష్, గోపి, సీత, ఇవన్నీ కూడా మనకు థర్డ్ పర్సన్స్ కిందకి వస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ప్రొనౌన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాడి గురించే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు హీ, షీ, ఇట్ అనేటువంటిది సింగులర్స్ అండి, దే అనేది ప్లూరల్. ఇవన్నీ కూడా ఏ పర్సన్స్ అవుతాయండి? థర్డ్ పర్సన్స్. మనం అంటుంటాం కదా, అతను, ఆమె, అది, వారు. ఇక్కడ చూడండి, దే అంటే అర్థం ఏంటండి? వారు, అవి. ఇక్కడ పర్సన్స్ అయితే వారు అని వాడతామండి. అదే థింగ్స్ కు సంబంధించింది ఏదైనా వాడాలి అన్నప్పుడు దానికి కూడా దే వాడతామండి. పర్సన్స్కే కాదు, థింగ్స్ కూడా, వస్తువులు కూడా కొన్ని సందర్భాల్లో వాడుతాము. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ యాపిల్స్, దే ఆర్ డస్క్స్, దే ఆర్ ఎగ్స్ అనేటువంటిది మనం వాడచ్చండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఫస్ట్ పర్సన్ అంటే ఏంటో, సెకండ్ పర్సన్ అంటే ఏంటో, థర్డ్ పర్సన్ అంటే ఏంటో అర్థమైందా మీకు? ద పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ ఇస్ సెడ్ టు బి ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే ఏంటండి? ద పర్సన్ హూ స్పోకన్ టు, ఎవరితో అయితే మాట్లాడుతూ ఉన్నాడో అతను సెకండ్ పర్సన్ అవుతాడు. నెక్స్ట్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఏంటండి? ద పర్సన్ స్పోకన్ ఆఫ్, వైఎఫ్ ఆఫ్, ద పర్సన్ స్పోకన్ ఆఫ్ ఆర్ అబౌట్ ఈజ్ సెడ్ టు బి థర్డ్ పర్సన్. అంటే ఇతరుల గురించి మాట్లాడితే అది ఏమవుతుందండి? థర్డ్ పర్సన్ అవుతుంది. అర్థమైందా మీకు ఇప్పుడు? సో లెట్ us go to second one, possessive pronoun. Possessive pronouns are used to show possession. సో ఇక్కడ మనకు పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే కలిగి ఉండు అని అర్థాలు వచ్చేటువంటి. ఇక్కడ విషయం గమనించాలండి, ఇక్కడ కూడా అగైన్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేది వస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ నేను కొన్ని రెడ్ కలర్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాను, బ్లూ కలర్లో కొన్ని వర్డ్స్ ఇచ్చానండి. ఈ రెడ్ కలర్లో ఉండేవి కూడా ప్రొనౌన్స్ అవుతాయి. అయితే ఇక్కడ దీన్ని ఏమంటారంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటారండి. దీంట్లో ఇదిగోండి, ఐ సబ్జెక్ట్ అండి. ఐకి పొసెసివ్ అడ్జెక్టివ్ ఏంటండి? మై. దానికి పొసెసివ్ ప్రొనౌన్ ఏంటండి? మైన్. అర్థమైందా మీకు? అదేవిధంగా వి సబ్జెక్ట్ అనుకోండి, ఆ వికి పొసెసివ్ అడ్జెక్టివ్ ఏంటండి? అవర్. పొసెసివ్ ప్రొనౌన్ అవర్స్. ద సేమ్ వే సెకండ్ పర్సన్ అయ్యేటువంటి యూకి పొసెసివ్ అడ్జెక్టివ్ ఏంటండి? యువర్. పొసెసివ్ ప్రొనౌన్ ఏంటంటే యువర్స్. అదేవిధంగా ఇక్కడ థర్డ్ పర్సన్కి వద్దాం. హీకి పొసెసివ్ అడ్జెక్టివ్ ఏంటంటే హిస్. అగైన్ ఇక్కడ హిజ్ వస్తుందండి, పొసెసివ్ ప్రొనౌన్ హిజ్ ఉంది, నేను ఇవ్వలేదు కానీ హిజ్ వాడచ్చు. అదేవిధంగా షీకి పొసెసివ్ అడ్జెక్టివ్ ఏంటండి? హర్. పొసెసివ్ ప్రొనౌన్ ఏంటండి? హర్స్. అదేవిధంగా ఇట్ సబ్జెక్ట్, ఇట్స్ పొసెసివ్ అడ్జెక్టివ్, ఇక్కడ కూడా ఇట్స్ వస్తుందండి. ఇకపోతే దే తీసుకుంటాం. దే సబ్జెక్ట్గా, దే అనే సబ్జెక్ట్కి మనకు ఇక్కడ దెయిర్ అనేటువంటిది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది, దెయిర్స్ అనేటువంటిది పొసెసివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్స్ అంటేనే మైన్, అవర్స్, యువర్స్, హర్స్, దెయిర్స్, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ మై బుక్, ఇట్ ఈజ్ అవర్ బుక్, యువర్ బుక్,
ఇట్ ఈజ్ హిస్ బుక్, ఇట్ ఈజ్ హర్ బుక్, దీస్ ఆర్ దేర్ బుక్స్. అదే ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ మైన్, ఇట్ ఈజ్ అవర్స్, ఇట్ ఈజ్ యువర్స్. ఇట్లా ఎగ్జాంపుల్ వాడుకుంటూ వెళ్ళొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ మనకి థర్డ్ వన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అండి. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటో మనం గమనిద్దాం. ఎవరి గురించి వారు తెలుపుకునేదాన్ని ఏమంటారంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇట్ రిఫ్లెక్ట్స్ అపాన్ ది సబ్జెక్ట్ రిఫ్లెక్ట్ చేసేటువంటిది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ జనరల్ గా ఇట్ ఎండ్స్ విత్ దేంతండి సెల్ఫ్ ఆర్ జెల్స్. సెల్ఫ్ కానీ జెల్స్ తో కానీ ఎండ్ అవుతుందండి. సో సెల్ఫ్ అనేది ఎప్పుడు వాడతామంటే ఇఫ్ ఇట్ ఈజ్ సింగులర్ అయితే ఇక్కడ మనం ఏం వాడతామండి, సెల్ఫ్ అనేది వాడతామండి. అదే ప్లూరల్ అయితే ఇఫ్ ఇట్ ఈజ్ ప్లూరల్ అయితే ఏం వాడతామండి, జెల్స్ అనేది వాడతామండి. యాజ్ ఏ సఫిక్స్ గా వాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, అగైన్ మనం థర్డ్ పర్సన్ గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ తీసుకుంటాం. మనం అంటుంటాం కదండి అప్పుడప్పుడే, నీకు నువ్వే డెసిషన్ తీసుకుంటావా అని అంటుంటాం. నాకు నేనే, అతనికి అతనే, ఆమెకు ఆమె, వారికి వారే, దానికి అదే అంటుంటాం కదా. ఇవన్నీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుందండి. దీంట్లో మన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లో ఫస్ట్ పర్సన్ చూద్దాం. ఇదిగోనండి మై ఉందండి, సింగులర్ కదండి, దానికి ఏం వాడుతున్నాం చూడండి, సెల్ఫ్ అనేది యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఏమైందండి, మై సెల్ఫ్, నేనే. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూసారు. ఇక్కడ ఏమి ఇచ్చానండి, ఐ సబ్జెక్ట్ అండి, ఐ. సో ఐ ఆమ్ లుకింగ్ మై సెల్ఫ్. సో ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటండి, ఇది మై సెల్ఫ్. ఇదిగో వాడాను కదా. సో ఐ ఆమ్ లుకింగ్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. నాకు నేనే అద్దంలో చూసుకుంటూ ఉన్నాను, నాకు నేనే. అర్థమైందా? అదేవిధంగా అవర్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ చూడండి, ఇక్కడ అవర్ ప్లూరల్ కదండి, కాబట్టి ఏం కలపాలి, జెల్స్. అవర్ జెల్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏం యాడ్ చేస్తే మనము జెల్స్, మనమే, మేమే. దీనికి కూడా ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్ వాడుకోవచ్చు అండి. అప్పుడు ఏం చేస్తామండి, ఇక్కడ ఐ బదులు ఏం వాడతామండి, ఉయ్. అంతేనా, ఉయ్కి ఏం వాడాలండి, ఇక్కడ యామ్ బదులు ఆర్. వి ఆర్ లుకింగ్. ఉయ్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటండి, ఇదిగోనండి, అవర్ జెల్స్. కాబట్టి ఏమవుతుంది, వి ఆర్ లుకింగ్ అవర్ జెల్స్ ఇన్ ద మిర్రర్. అర్థమైందా? అదేవిధంగా సెకండ్ పర్సన్, ఇదిగో ఇక్కడ చూడండి, సింగులర్ అయితే సెల్ఫ్ వాడమని చెప్పాను, అదే ప్లూరల్ అయితే జెల్స్ వాడమని చెప్పాను, అవునా? సో కాబట్టి ఇక్కడ చూడండి, యువర్ సెల్ఫ్ సింగులర్ అయితే, ప్లూరల్ అయితే యువర్ సెల్ఫ్. సేమ్ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ కూడా వాడుకోవచ్చు. ఎలా, ఇదిగో యూ వాడతానండి, యూకి ఏం వాడతామండి, ఆర్. యు ఆర్ లుకింగ్. ఇక్కడ ఏమవుతుంది, ఆ యూ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడాలి. ఇక్కడ సింగులర్ అయితే యువర్ సెల్ఫ్ వాడండి, ప్లూరల్ అయితే యువర్ జెల్స్ వాడండి. అప్పుడు ఏమవుతుంది, యు ఆర్ లుకింగ్ యువర్ జెల్స్ ఇన్ ద మిర్రర్. అర్థమైందా? అదే థర్డ్ పర్సన్ చూడండి, ఇక్కడ హిమ్కి ఏం కలిపాము, సెల్ఫ్. సింగులర్ ఈ మూడు చూడండి, ఇక్కడ సెల్ఫ్ సింగులర్ కాబట్టి సెల్ఫ్ అనేది యాడ్ చేస్తాం. అదే ప్లూరల్ అయితే ఏం యాడ్ చేస్తామండి, జెల్స్ అనేది యాడ్ చేస్తాం, అవునా? ఆ విధంగా యాడ్ చేస్తే ఇలాంటి వర్డ్స్ మనకు తయారయ్యాయి. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. దీన్ని కూడా మన ఈ ఎగ్జాంపుల్ వాడచ్చండి. ఇక్కడ ఏం పెడతామండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ తీసుకోండి, హీ పెడతానండి. హీకి ఏం పెడతామండి, హీ ఈజ్ లుకింగ్. హీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటండి, హిమ్సెల్ఫ్ ఉంది కదా, హిమ్సెల్ఫ్. హీ ఈజ్ లుకింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. అతనికి అతనే మిర్రర్ లో చూసుకుంటున్నాడు. అర్థమైందండి? అదేవిధంగా మీరు షీకి, ఇటుకు, దీనికి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటో? ఇక నాలుగవది అయినటువంటి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే దీన్ని ఎప్పుడు వాడతామండి, చూపించడానికి ఉపయోగిస్తాం. జనరల్గా ఏం చూపించడానికి, అది ఏ బాబు దాని ఏది సార్ అంటుంటాడు, ఇది నాన్న, అది, ఇది అంటుంటాం కదా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటప్పుడు. ఇవి, అవి అంటే మీ సింగులర్ అయితే మనం ఏమాడతామండి, ఇక్కడ మీకు తెలిసింది ఇవన్నీ, దిస్, ఇది, దట్. దూరంగా ఉంటే ఏమాడతామండి, దట్. దగ్గరగా ఉంటే దిస్. ఇదిగోనండి 2 బుక్స్ ఉన్నాయండి ఇక్కడ నా దగ్గర. ఈ 2 బుక్స్ నేను పెట్టుకుంటానండి. అప్పుడు ఏమవుతాం, దీస్ ఆర్ బుక్స్ అంటాను. అదే దూరంగా ఉందనుకోండి, దోస్ ఆర్ బుక్స్ అంటాను. అర్థమైందా మీకు? ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయండి. సో ఇదిగో ఇచ్చాను చూడండి, దిస్ అండ్ దిస్ ఎప్పుడు వాడతామంటే, వి యూజ్ దిస్
దిస్ అనేటువంటిది ఎప్పుడు వాడతామండి? సింగులర్కి వాడతాం. దీస్ ప్లూరల్కి వాడతాం దగ్గరగా ఉన్నప్పుడు అండి. యాజ్ ప్రొనౌన్స్ టు టాక్ అబౌట్ పీపుల్ ఆర్ థింగ్స్ నియర్ అస్, మనకు దగ్గరగా ఉంటే అప్పుడు ఏం వాడతామండి? సింగులర్ అయితే దిస్, ప్లూరల్ అయితే వాడతాము దీస్. అర్థమైందా? ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ ఎ నైస్ కప్ ఆఫ్ టీ. హూస్ షూస్ ఆర్ దీస్? దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ వాణి అండ్ రాణి. ఇదిగో ఇక్కడ దీస్, ఇదిగో ఇక్కడ దీస్, ఇవన్నీ కూడా ఏమవుతుందండి? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతుందండి. ఇంకా దట్ అండ్ దోస్ ఎప్పుడు వాడతాం మీకు తెలిసిందే. దూరంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింగులర్ అయితే దట్ వాడతాము, అదే ప్లూరల్ అయితే దోస్ అనేది వాడతామండి. ఇదిగో యాజ్ ప్రొనౌన్స్ టు టాక్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ నాట్ నియర్ అస్, మనకు దగ్గరగా లేకుండా దూరంగా ఉన్నప్పుడు మనం ఏం వాడతాము? దట్ ఆర్ అండ్ దోస్ అని వాడతాము. నెక్స్ట్ వన్ ఇండిఫినిట్ ప్రొనౌన్. అంటే ఇది ఖచ్చితంగా తెలియని వాటికి ఉపయోగించేవండి. సో ఇండిఫినిట్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ ఫర్ నాన్ స్పెసిఫిక్ థింగ్స్, or we use indefinite pronouns to refer to people or things without saying exactly who or what they are. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అండి, రాత్రిపూట మీరు వెళ్తుంటారండి, వెళ్తూ ఉన్నప్పుడు మీకు ఒక ఆకారం కనిపిస్తుంది, తెల్లటి ఆకారం కనిపిస్తుంది. ఏమంటారండి? అక్కడ ఎవరో ఉన్నారు, సంబడీ ఈజ్ దేర్ అని అంటుంటాం కదా. లేదా సంథింగ్ ఈజ్ దేర్ అంటే పర్టికులర్గా పలానా తెలియని వాటికి ఉపయోగించేటువంటి ప్రొనౌన్స్ ఏమంటారంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనేటువంటి ఇదిగోనండి పర్సన్స్కి వాడేటువంటి ప్రొనౌన్స్ ఇవి, అలాగే థింగ్స్కి వాడేటువంటి పదాలు ఇవి ఉన్నాయండి. సో పర్సన్స్కి వాడేటువంటి ఏమేమండి? ఎనీబడి, ఎవ్రీబడి, నోబడి, సంబడి, ఎనీవన్, ఎవ్రీవన్, నో వన్, సమ్వన్. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే పర్సన్స్కి వాడేటువంటి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇదిగోనండి, ఎవ్రీబడి ఎంజాయ్డ్ ద కన్సర్ట్. దేర్ వాజ్ నో వన్ అట్ హోమ్. నోబడి కేమ్. సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్. సంబడి మీన్స్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ పర్సన్. అందుకే చెప్పే కదన్నా, లిసన్ సంబడి ఈజ్ కాలింగ్ యూ, లిసన్ సంబడి ఈజ్ నాకింగ్ ద డోర్ అంటుంటాం కదా. ఎవరో తలుపు కొడుతున్నారు, ఎవరో పర్టికులర్గా తెలియదు మీకు. అలాంటి సందర్భాల్లో వాడేటువంటిది ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటారండి. క్లాస్ రూమ్లో అంటుంటాం కదండి, ఎనీబడి కెన్ సే ద ఆన్సర్, నోబడి కెన్ సే ద ఆన్సర్. ఎవ్రీబడి, నోబడి. ఎనీవన్ కమ్ అండ్ రైట్ ఆన్ ద బోర్డ్, నో వన్ కెన్ కమ్, నో వన్, ఎనీవన్. కూడా ఏమవుతుందంటే పర్సన్స్కి వాడేటువంటి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అండి. అలాగే థింగ్స్కి వాడేటువంటి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ చూడండి, ఇక్కడ ఉంది ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్, ఎనీథింగ్. అలాగే ఫ్యూ, సమ్, ఆల్, బోత్ కూడా వస్తుందండి. సో ఇక్కడ ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్, ఎనీథింగ్. రెండింటికి చివరిలో కూడా థింగ్ చూడండి. ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్, ఎనీథింగ్ అన్నీ కూడా థింగ్స్కి వాడేటువంటి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ గమనించండి. ఇట్ వాజ్ ఎ వెరీ క్లియర్ డే, వీ కుడ్ సే ఎవ్రీథింగ్. ఇదిగోనండి ఇక్కడ ఉంది చూసారా, ఇది ఏమవుతుందంటే థింగ్స్ వాడేటువంటి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అండి. ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ ఫర్ ద పార్టీ. ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ నథింగ్ టు డిక్లేర్. సో ఇది నథింగ్. ఇవన్నీ కూడా థింగ్స్కి వాడేటువంటి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అండి. అర్థమైందండి? సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పర్సన్స్కి ఎలాంటి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ వాడుతున్నాము, థింగ్స్కి ఎలాంటి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ వాడుతున్నాము అనేటువంటిది మీరు గమనించుకుంటే సరిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6th వన్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అండి. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే మీకు ఆల్రెడీ ఈ వర్డ్ విన్నారు కదా, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని చెప్పాము, గుర్తుందా? టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటేనే మీకు అర్థమైంటుంది ఇది క్వశ్చన్స్ అని. సో ఇక్కడ దీస్ ఆర్ యూస్డ్ ఇన్ క్వశ్చన్స్, అంటే దట్ ఆస్క్ క్వశ్చన్స్ అని. టు ఆస్క్ క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు అడిగేటప్పుడు, అంటే క్వశ్చన్స్లో వాడుతుంటాం కదండి. హూ ఆర్ యూ, విచ్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్, వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఆర్ యూ. ఇవన్నీ కూడా ఏమవుతుందండి
ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అండి. క్వశ్చన్స్ లో వాడతాం దీన్ని. ఆ క్వశ్చన్స్ లో వాడబడినప్పటికీ క్వశ్చన్స్ అంటే ఎక్స్పెషల్లీ డబుల్ హెచ్ క్వశ్చన్స్ లో, ఈ డబుల్ హెచ్ క్వశ్చన్స్ లో ఈ వర్డ్స్ కానీ వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఓకేనండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. వాట్ ఆర్ యూ డూయింగ్, హూ ఈజ్ యువర్ ఫాదర్, వై ఆర్ యూ వెయిటింగ్ హియర్, వేర్ ఆర్ యూ గోయింగ్. ఇవన్నీ కూడా వాట్, హూ, వై, వేర్, వీటిని ఏమంటారంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. నెక్స్ట్ 7th వన్, రిలేటివ్ ప్రొనౌన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు ఆల్రెడీ కూడా మనకు ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు, వీటిపైన క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ 2 sentences ఆర్ 2 classes. అంటే 2 క్లాజులు కానీ లేదా వాక్యాలు కానీ కలపడానికి ఉపయోగించేటువంటి ప్రొనౌన్స్ ఏమంటారంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. సెంటెన్సెస్ని లేదా 2 క్లాజుల్ని కలపడానికి మనము ఈ పదాన్ని ఉపయోగించామనుకోండి, దాన్ని ఏమంటారంటే రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. See some examples here. ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ హూ, హూమ్, హూస్, ఇది దేనికి వాడతారు తెలుసా మీకు? పర్సన్స్కి వాడతామండి. ఇదిగోనండి పర్సన్స్కి వాడేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే హూ కానీ, హూమ్ కానీ, హూస్ కానీ వాడతాం. ఐ హ్యావ్ ఎ బ్రదర్ హూ ఈజ్ ఎ డాక్టర్. సో ఇక్కడ పర్సన్స్ అని రెఫర్ చేస్తున్నాం చూడండి. బ్రదర్ అండ్ డాక్టర్ కదా, పర్సనే కదండి. కాబట్టి ఇక్కడ ఏం వాడామంటే మనము హూ. ఇంకా విచ్ అనేటువంటిది థింగ్స్కి వాడతామండి. విచ్ అనేది దేనికి వాడతామండి? థింగ్స్కి వాడతామండి. గివ్ మీ ద బాక్స్ విచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ మీద ఉన్నటువంటి బాక్స్ని ఇలా ఇవ్వండి. సో ఇదిగోనండి ఈ విచ్. సో ఇక్కడ ఏమైంది? ఇక్కడ థింగ్స్ కాబట్టి ఇక్కడ ఏం వాడుతున్నాం? రిలేటివ్ ప్రొనౌన్ విచ్. పర్సన్స్కి అయితే హూ కానీ, హూమ్ కానీ, హూస్ కానీ వాడతామండి. అదే థింగ్స్కి అయితే విచ్ అనేటువంటి దాన్ని వాడతాం. ఇదిగో ఇక్కడ వాడాం కదా. అదేవిధంగా దట్ అనేటువంటి ఇది కూడా వర్డ్ ఉందండి. దట్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ థింగ్స్ అండ్ పర్సన్స్. అంటే నాట్ ఓన్లీ థింగ్స్ బట్ ఆల్సో పర్సన్స్. సో రెండింటికి కూడా మనము దట్ అనేటువంటి ప్రొనౌన్ యూస్ చేస్తామండి. ద కుక్కర్ దట్ ఐ బాట్ లాస్ట్ మంత్ ఈజ్ వర్కింగ్ వెల్. లాస్ట్ మంత్ కొన్నటువంటి ఆ కుక్కర్ ఇప్పటికీ బాగా పనిచేస్తూ ఉంది. ఇదిగోనండి దట్. అంటే ఇక్కడ థింగ్స్ కూడా వాడచ్చండి. కొన్ని సందర్భాలలో పర్సన్స్ కూడా మనము దీన్ని రిలేటివ్ ప్రొనౌన్గా వాడచ్చు. థింగ్స్ యాజ్ వెల్ యాజ్ పర్సన్స్ రెండింటికి కూడా వాడతామండి. ఓకేనా, అర్థమైందండి. లాస్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అండి. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్స్. దే ఆర్ ఈచ్, ఎయిదర్, నెయిదర్. మన ఎయిదర్ ఆర్ నెయిదర్ ఆర్ వాడుతుంటాం కదండి. ఆల్రెడీ మనకు ఎగ్జామ్లో ఆల్రెడీ మన 8th, 9th, 10th క్లాస్ కూడా నేర్చుకుంటున్నాం కదా. ఒక్కొక్కటిగానే మనం పరిగణించాల్సి వస్తుంది. అది వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. సింగిల్గా మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గివెన్ చాక్లెట్స్. ఇదిగోనండి ఇక్కడ ఈచ్ ఆఫ్ ద బాయ్స్. ఇక్కడ బాయ్స్ అనేటువంటిది ప్లూరల్ ఉంది అని మనము ఆరబెట్టకూడదండోయ్. ఇక్కడ ఖచ్చితంగా ఈజీ పెట్టాలి. ఎందుకు? ఇందాకే చెప్పా కదా, ఈచ్, ఎయిదర్, నెయిదర్ ఏదైనా కానీ సింగులర్గానే తీసుకోవాలి. ఇదిగోండి ఈచ్ ఆఫ్ ద బాయ్స్లో ప్రతి ఒక్కరికి సింగిల్గానే తీసుకోవాలి. ఈజ్ గివెన్ చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది. ఎయిదర్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఈజ్ డిఫికల్ట్. ఇక్కడ సబ్జెక్ట్స్ ఉంది కదా అని చెప్పి ఆర్ పెట్టకూడదండి. ఇందాకే చెప్పాను కదండి, ఎయిదర్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అంటే ఇది ఈ సబ్జెక్ట్స్లో మనం సింగులర్గా తీసుకుంటున్నాం దీన్ని. అలాగే నెయిదర్ ఆఫ్ ద బ్రదర్స్ ఈజ్ గుడ్. నెయిదర్ ఆఫ్ ద బ్రదర్స్ ఇక్కడ ప్లూరల్ ఉంది కానీ బ్రదర్స్లో ఎవరో లేరండి గుడ్, మంచి వాళ్ళు ఎవరు లేరండి. నెయిదర్ అనేటువంటిది నెగిటివ్ మీనింగ్, ఇట్ గివ్స్ నెగిటివ్ మీనింగ్. సో కాబట్టి నెయిదర్ ఆఫ్ ద బ్రదర్స్ ఈజ్ గుడ్. సో ఈ విధంగా మనం ఈచ్, ఎయిదర్, నెయిదర్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం సింగులర్గానే తీసుకోవాలి. ఇప్పుడు అర్థమైందండి. ఇవే అండి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. దర్ ఆర్ 8. ఇంకా ఉన్నాయండి, 1, 2 ఉన్నాయి కానీ అది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఈ 8 రకాలైనటువంటి ప్రొనౌన్స్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా మనము ఫర్దర్ గ్రామర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఫాలో అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ 1 and all.